వెల్కమ్ టు మహామాక్స్. రాజశేఖర్ రమ్యకృష్ణ కాంబినేషన్ అంటే ఒకప్పుడు సంచలనమే. సుదీర్ఘ విరామం తర్వాత ఈ లెజెండరీ జంట మళ్ళీ కలిసి నటిస్తున్నారన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మీకు 1993 బ్లాక్ బస్టర్ అల్లరి ప్రియుడు గుర్తుందా? రాజశేఖర్ రమ్యకృష్ణ కలిసి నటించిన ఆ సినిమా అప్పట్లో ఎంతటి విజయం సాధించిందో, అందులో పాటలు, అవార్డులు, ఇతర భాషల రీమేక్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరిద్దరూ ఆ తర్వాత దీర్ఘ సుమంగళి భవ, బలరామకృష్ణులు వంటి మరికొన్ని సినిమాలు కూడా చేశారు. అయితే 1998 తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించడం మానేశారు. 2 దశాబ్దాలకు పైగా విరామం అనంతరం వీరి మ్యాజిక్ తిరిగి తెరపైకి రాబోతోంది. అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. వీరి పాత కెమిస్ట్రీని చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల కాలంలో రాజశేఖర్ కెరీర్ చూస్తే దెయ్యం, శేఖర్ వంటి సినిమాలు ఆశించినంత విజయం సాధించలేకపోవడంతో దాదాపు 2 ఏళ్లు బాక్సాఫీస్ వద్ద గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే ఆయన కొంతకాలం బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే లక్ష్యంతో తమిళ బ్లాక్ బస్టర్ లబ్బర్ పాండు రీమేక్తో కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా అంతా గ్రామీణ క్రికెట్ నేపథ్యం, తీవ్రమైన పోటీలు, అలాగే ఉత్సాహాన్ని రేకెత్తించే ఓ ప్రేమ కథ చుట్టూ తిరుగుతుంది. ఈ తెలుగు రీమేక్లో దినేష్ పోషించిన పాత్రను రాజశేఖర్ పోషిస్తున్నారు. మరో కీలక పాత్రలో పిట్టగోడ, 35 వంటి సినిమాల్లో నటించిన విశ్వదేవ్ రాచకొండ నటిస్తున్నారు. రాజశేఖర్ కూతురు హీరోయిన్ గా నటిస్తుండగా స్వసిక పాత్ర కోసం రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్కు ఎవరు దర్శకత్వం వహిస్తున్నారనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రాజశేఖర్ చివరి సినిమా శేఖర్కు దర్శకత్వం వహించిన ఆయన భార్య జీవిత ఈ సినిమాను టేకప్ చేస్తున్నారేమో అని కొందరు ఊహిస్తున్నారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ స్క్రీన్ పై రాజశేఖర్ రమ్యకృష్ణ కాంబినేషన్ చూడడం నిజంగానే లెజెండరీ అనుకోవచ్చు. తమిళ బ్లాక్ బస్టర్ను రీమేక్ చేస్తుండడం, వీరిద్దరూ కలిసి నటిస్తుండడం చూస్తుంటే రాజశేఖర్ మళ్ళీ మెరుపులు కురిపించాలని పట్టుదలతో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. పాత అభిమానులకే కాకుండా కొత్త తరానికి కూడా ఈ కాంబినేషన్ సినిమా ఒక ట్రీట్ కాబోతోంది. వారిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో, సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. సో చూసారు కదండి ఇవాల్టి సినీ విశేషాలు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.